చెప్పలేదు. మాట్లాడతాం సార్, ఎంఆర్ఓ గారితో మాట్లాడదాం, మేడిపల్లి ఎంఆర్ఓ గారితో మాట్లాడదాం. చేస్తున్నాం మరి, ఆయన లేపుతాడో లేపడో మరి సార్. మీరు కలిసిరు కదా ఎంఆర్ఓ అయితే? హలో 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 సార్, నమస్తే అండి. నా పేరు తిరుపతి, టీఆర్టీవీ తెలంగాణ న్యూస్ ఛానల్ నుండి మాట్లాడుతున్నా. లైవ్లో ఉన్నారు ఇప్పుడు మీరు. ఎంఆర్ఓ గారా అండి? చెప్పండి. ఎంఆర్ఓ గారా అండి? అవునండి. సార్, నా పేరు తిరుపతి సార్. అయితే మా ఆఫీస్ ఇక్కడే మేడిపల్లిలో ఉంటుంది, అంటే ఉప్పల్లో. సార్, నా ఆఫీస్కి ఒక 50 మంది బాధితులు వచ్చినారు. పర్వతపూర్కి సంబంధించిన డబుల్ బెడ్రూమ్లు వేరే వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు, మాకు వచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్లు అని చెప్పి. ఆల్రెడీ తమరిని కలిసినారట సార్. ఇప్పుడు ఎట్లా సార్ మరి వీళ్ళ పరిస్థితి? వీళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ పట్టుకుని తిరుగుతా ఉన్నారు. కలెక్టర్ ఆల్రెడీ రిపోర్ట్ రాసామండి. కలెక్టర్ నుంచి రాగానే ఆదేశాలు రాగానే అది సార్, పాత రిపోర్ట్ ఒకటి ఉన్నది, 2023లో ఒకటి వచ్చింది ఉంది, అది వాళ్ళకి అలర్ట్ చేయండి అని చెప్పి అడిషనల్ కలెక్టర్ రీసెంట్ గా నేను రాకముందు జరిగిందండి. అది ఆర్డర్ పంపించారు, అది ఆర్డర్స్ కోసం వెయిట్ అండి. ఓకే, మీరు రాసిర్రా సార్ కలెక్టర్ గారికి? రాశారండి, నేను రాకముందే రాశారు వాళ్ళ రిప్రజెంటేషన్ మీద. ఓకే, ఇప్పుడు ఏం చేయలేరా సార్ మరి? ఎట్లా కలెక్టర్ దగ్గర నుండి అది రాకపోతే? కలెక్టర్ ఆదేశాలు రాగానే దాని మీద యాక్షన్ తీసుకుంటామండి. ఇప్పుడు పాపం వీళ్ళు సఫర్ అవుతారు సార్, కొంచెం చూడండి. ఓకేనండి, వీళ్ళంతా పేదవాళ్ళు వీళ్ళంతా. సరేనండి. ఇది ఎంఆర్ఓ వర్షన్ ఆల్రెడీ రాసి పంపించిన అంటుండు.